ఫిల్మీ న్యూస్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రంపై తాజాగా ఆసక్తికర చర్చ మొదలైంది. షూటింగ్ పూర్తయిన భాగాలకు సంబంధించిన రఫ్ కట్ ను పరిశీలించిన తర్వాత కొన్ని కీలక సన్నివేశాల విషయంలో చిత్ర బృందం పునరాలోచన చేసినట్లు సమాచారం. మొదటి భాగం సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని సీక్వెల్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్ను మరింత సహజంగా కథకు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. జైలర్ తొలి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కథనం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉండాలనే లక్ష్యంతో కొన్ని భాగాలను రీషూట్ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మొదటి భాగంలోని సహజత్వాన్ని అందుకోలేకపోయాయని భావించిన చిత్ర బృందం మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కారణంగా విడుదల తేదీ కొంత ఆలస్యమయ్యే అవకాశమున్నప్పటికీ తుది ఫలితం అద్భుతంగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. సినిమా చూసిన అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన బన్నీ చరణ్ నటనను ప్రశంసలతో ముంచెత్తారు. పాత్ర కోసం చూపిన అంకితభావం, శారీరక మార్పులు, భావోద్వేగాల ప్రదర్శన అన్నీ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం చరణ్ మాత్రమే కాదు, దర్శకుడు బుచ్చిబాబు సానా పనితీరును కూడా కొనియాడారు. మెగా కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న అనుబంధం మరోసారి అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ తన కెరియర్లో మరో ప్రత్యేకమైన పాత్రను పోషించారని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. కుస్తీ యోధుడి పాత్రలో చరణ్ చూపించిన తీవ్రత, శక్తివంతమైన నటన ప్రేక్షకులను కట్టిపాడేస్తోందని చెప్పారు. జగపతి బాబు, జాన్వీ కపూర్ సహా ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసించారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు ప్రతి పాత్రను తెరపై ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రానికి బన్నీ ప్రశంసలు మరింత బలాన్నిచ్చాయి. స్టార్ హీరోలు ఒకరి సినిమాను మరొకరు ప్రోత్సహించడం పరిశ్రమలో సానుకూల వాతావరణానికి నాంది పలుకుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో సుమంత్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ముందుకొస్తున్నారు. మహేంద్రగిరి వారాహి పేరుతో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ తాజాగా విడుదలై విశేష స్పందన అందుకుంటోంది. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ చిత్రం పురాణ గాథలు, గ్రామీణ నేపథ్యం, మిస్టరీ అంశాలను కలగలిపి రూపొందించినట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది. వారాహి అమ్మవారి శాపం, తరతరాలుగా వెంటాడుతున్న మరణాల రహస్యం, దానిని ఛేదించేందుకు రంగంలోకి దిగిన హీరో ప్రయాణం కథపై ఆసక్తిని పెంచుతోంది. టీజర్లో కనిపించిన విజువల్స్, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేంద్రగిరి గ్రామాన్ని చుట్టుముట్టిన భయానక రహస్యం ఈ చిత్రానికి ప్రధాన బలంగా కనిపిస్తోంది. భూపతి వంశానికి విధించిన శాపం కారణంగా ప్రతి మగబిడ్డ 33 ఏళ్లకే మరణించడం కథలో కీలక అంశంగా నిలుస్తోంది. ఈ మరణాల వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు సుమంత్ పాత్ర చేసే అన్వేషణ ఆసక్తికరంగా సాగనున్నట్లు టీజర్ సూచిస్తోంది. మాలవిక నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమంత్ చెప్పే శక్తివంతమైన సంభాషణలు, వారాహి అమ్మవారి ఉగ్రరూపం, రహస్యమయ వాతావరణం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందనతో దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్ సినీ ప్రణాళికలపై ప్రస్తుతం స్పష్టత కనిపించడం లేదు. రాజకీయ బాధ్యతలు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు కారణంగా ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకు దూరంగా ఉంటారని ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది. దీంతో ఆయనతో సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్న పలువురు నిర్మాతలు కూడా మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన కొన్ని ప్రాజెక్టుల పరిస్థితి కూడా అనిశ్చితంగా మారడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఆయన సినీ షెడ్యూల్స్ పై ప్రభావం చూపుతున్నాయని సమాచారం. దీంతో కొత్త చిత్రాల ప్రకటనల విషయంలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. ఆయనతో సినిమాలు చేయాలని భావించిన పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలోనే నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్ మళ్లీ పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి ఎప్పుడు సారిస్తారనే అంశం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బిచ్చగాడు సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ మరోసారి భావోద్వేగ ప్రధాన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు శశి తెరకెక్కిస్తున్న 100 దేవుళ్ళు చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. తల్లి ప్రేమ, కుటుంబ బంధాలు, రైతుల కష్టాలు, మధ్యతరగతి జీవిత సవాళ్లు వంటి అంశాలను హృదయానికి హత్తుకునే విధంగా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. కమర్షియల్ హంగుల కంటే కథా బలానికే ప్రాధాన్యం ఇచ్చే విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి మనిషి జీవితంలో ఉండే అవసరాలు, బంధాలు, బాధలు, ఆశల చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ తెలియజేస్తోంది. ముఖ్యంగా తల్లి ప్రేమను మరోసారి హృదయాన్ని కదిలించే స్థాయిలో చూపించబోతున్నారని సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ బంధాల విలువలను కూడా కథలో భాగం చేశారు. విజయ్ ఆంటోనీ సరసన శ్వాసిక నటిస్తుండగా అజయ్, కావ్య, శక్తి, బాలాజీ, శక్తివేల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనోజ్ బాజ్పేయి తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత 10 ఏళ్లుగా నటనకు దూరం కావాలనే ఆలోచన తనను వెంటాడుతోందని ఆయన వెల్లడించారు. అయితే ప్రతిసారి ఆ నిర్ణయం తీసుకునే సమయంలోనే కొత్త పాత్రలు తన ముందుకు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా సీరియస్, మానసిక ఒత్తిడి కలిగించే పాత్రలు వరుసగా చేయడం వల్ల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు. నటనను వృత్తిగా మాత్రమే కాకుండా అభిరుచిగా కొనసాగించాలని తన మనసులో ఎప్పటి నుంచో ఉందని ఆయన చెప్పడం విశేషంగా మారింది. పాత్ర కోసం పూర్తిగా జీవించే నటుల్లో మనోజ్ బాజ్పేయి ఒకరు. అందుకే ఆయన పోషించే పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తుంటాయి. అయితే అలాంటి పాత్రలే కొన్నిసార్లు మానసిక అలసటకు కారణమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంవత్సరాల పాటు గంభీరమైన కథల్లో నటించడం వల్ల మూడ్ స్వింగ్స్ పెరిగాయని, చిరాకు కూడా ఎక్కువైందని తెలిపారు. నటన నుంచి తప్పుకోవాలని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పినా మంచి కథలు తనను మళ్లీ కెమెరా ముందుకు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. డబ్బు కోసం కాదు, కళపై ఉన్న ప్రేమ కోసం మాత్రమే నటించాలని భావిస్తున్నానని చెప్పిన మనోజ్ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనున్నారనే వార్తలకు తాజాగా ఆమె స్పందించారు. తన కెరీర్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్లో భాగం కావడం ఇదే తొలిసారి అని పేర్కొంటూ చిత్రంపై ఉన్న ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అత్యున్నత సాంకేతిక పరిమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం దేశ విదేశాల నిపుణులు పనిచేస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారతీయ పురాణ గాథను అత్యంత భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. భారీ సెట్లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా రూపుదిద్దుకుంటోంది. రావణుడి పాత్రలో యష్ నటిస్తుండగా హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రను రవి దుబే పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండోదరి పాత్రలో కాజల్ నటిస్తున్నట్లు వచ్చిన సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రామాయణ నిలవొచ్చనే అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తదుపరి షెడ్యూల్లో ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో సినిమా చుట్టూ మరింత చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ సినిమాలంటే
అంటే సాధారణంగా గాఢమైన రంగులు, బ్లాక్ అండ్ గ్రే టోన్ ఫ్రేములు గుర్తుకొస్తాయి. అయితే డ్రాగన్లో మాత్రం ఆ శైలికి భిన్నంగా ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని పూర్తిగా రంగురంగుల వాతావరణంలో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఆ ఎపిసోడ్స్లో ప్రకాశవంతమైన విజువల్స్కు పెద్దపీట వేస్తున్నారనే సమాచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయి యాక్షన్తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదలైన ఈ టీజర్లో బలమైన భావోద్వేగాలు, మాస్ యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజయ్ సేతుపతి, టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూరి కెరీర్లో ప్రత్యేక స్థానం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీజర్లో వినిపించిన శక్తివంతమైన డైలాగులు, ఇంటెన్స్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సమాజ అట్టడుగు వర్గాల జీవితాలను నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో భావోద్వేగాలు, యాక్షన్ సమపాళ్లలో ఉండనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది. ప్రతి పాత్రను తీవ్రతతో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం చిత్రానికి ప్రత్యేక బలం కానున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పూరి జగన్నాథ్కు మళ్లీ విజయాన్ని అందిస్తుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది. టీజర్కు వస్తున్న స్పందన కూడా చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా మారుతున్న ఎల్లమ్మ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాపై తాజాగా సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. కథ పూర్తిగా తనకు తెలుసని, అది అద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని, ఆయన అంకిత భావం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. నటుడిగా దేవిశ్రీకి ఈ చిత్రం కొత్త గుర్తింపు తీసుకురాగలదనే నమ్మకాన్ని తమన్ వ్యక్తం చేశారు. హాస్య నటుడిగా ప్రయాణం ప్రారంభించి దర్శకుడిగా విజయాన్ని అందుకున్న వేణు ఎల్లమ్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథ, పాత్రల రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ నటనపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ చిత్రానికి తమన్ సంగీత సహకారం అందించడం విశేషంగా మారింది. కొన్ని పాటలను స్వయంగా కంపోజ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సంగీత రంగంలో ఇద్దరు ప్రముఖుల కలయిక ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఎల్లమ్మ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గుర్తు చేస్తుందనే విశ్వాసం చిత్ర యూనిట్లో కనిపిస్తోంది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.